Once again, good morning to all. So, ఇప్పుడు సారు డ్రగ్స్ అంటే ఏంటి, అడిక్షన్ ఎలా అవుతుంది, కావడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో చెప్పడం జరిగింది. అంతకు ముందు కూడా మనం ఈ అంశాల గురించి సపరేట్ గా క్లాస్ లో కూడా డిస్కస్ చేసినాం. అసలు డ్రగ్ అంటే ఏంటి అంటే అదొక మత్తు పదార్థం అని. ఇక్కడ బాగా క్వశ్చన్, డ్రగ్ అంటే మామూలుగా మెడిసిన్ అంటే మందు. ఆ మందు రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఆరోగ్యం బాగాలేకుండా కూడా మందు వాడతాం, అది శరీరానికి అవసరం, అది అనుకూలమైనది. ఇది మనకి వ్యతిరేకమైంది, దీన్ని మనం మత్తు పదార్థం అని పిలుస్తాం. ఇందాక మాట్లాడుతూ సార్ టీ అనే దాన్ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. రోజు తాగితే ఏదైనా అలవాటు అవుతుంది టీ, అట్లాగే ఆహారం టిఫిన్ ఇట్లాంటివి అలవాటు అవుతాయి. వద్దనుకుంటే దాన్ని బాగా మానేస్తాం. మనం టీ వద్దనుకుని అనుకోండి, స్ట్రాంగ్ గా మానేస్తాం. ఒక 10 years రెగ్యులర్ గా టీ తాగిన తర్వాత కూడా మానేయాలనుకుంటే మానేయచ్చు. ఈవెన్లో ఈ డ్రింకింగ్ చేసే వాళ్ళు, మందు తాగే వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ గా అనుకుంటే మానేయచ్చు. కానీ ఎప్పుడైతే ఈ డ్రగ్ ఏదైతే హ్యాబిట్యూడ్ అయిందో, మనకు అలవాటు అయింది అనుకోండి, ఇక మనం మానేయలేదు. అంత స్ట్రాంగ్ గా మనతో ముడివేసుకుంటది. కాబట్టి ఫస్ట్ అలవాటే జరగకుండా చూసుకోవాలి. మరి ఎట్లా అంటే ఈ ఇంట్రడక్షన్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇప్పుడు ఇందాక స్టోరీలో, ఇక్కడ జరిగిన స్టోరీలో సార్ చెప్పిండు, 2 పిల్లలు చాక్లెట్ల కోసం కొట్లాడుకుంటారని. వాస్తవంగా అందులో డ్రగ్ ఉందని ఆ పిల్లలకు కూడా తెలియదు కదా. మామూలుగా సాధారణ చాక్లెట్ గా ఇంట్రడ్యూస్ చేసి తిన్నారు. ఒక 5, 6, 10 రోజులు అయిన తర్వాత ఇక అది కావాలని అనిపిస్తుంటది కదా. అప్పుడు దాన్ని మనము వెనక్కి తీసుకోలేనంత స్ట్రాంగ్ గా మన మనసులో ఉండిపోతుంది, మన శరీరం దానికి హ్యాబిట్యూడ్ అయిపోయింది. కాబట్టి ఇలాంటివి ఏ రూపంలో వస్తున్నాయో మనం గమనించడం కూడా చాలా ముఖ్యం. డైరెక్ట్ గా ఎవరన్నా డ్రగ్ అని అమ్మరు, ఇది మత్తు పదార్థం తినవంటే ఎవరు చెప్పారు వాస్తవం. కానీ వివిధ రూపాలలో దాన్ని మార్చి పిల్లలకు ఎట్లా సౌకర్యవంతంగా ఉంటుందో అట్లా తయారు చేసి అట్రాక్టివ్ గా కవర్స్ తర్వాత అవి తయారు చేసి అమ్మడం ఒకటి. మనకు తెలిసిన వారి ద్వారా మనం అనుకోం వాళ్ళు మన శత్రువులని, మన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం. వాళ్ళ బర్త్డేలో వాళ్ళు ఏమి లేకున్నా కూడా ఒక డేలు క్రియేట్ చేసి ఆ బర్త్డే ఇంకా ఏదైనా ఉత్సవాల పేరు మీద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అరే చాక్లెట్ బాగుంది కదా, ఎడగొన్నారంటే పలానా షాపులో చిన్నగా వాటిని మనకు తరచు ఇవ్వడం ద్వారా దానికి మనం బానిస అయిపోతాం. కాబట్టి ప్రమాదం ఏ రూపంలో, అంతకుముందు కూడా మనం చూసినాం, సైబర్ క్రైమ్ కానీ ఎట్లా జరుగుతుందో, ఈ డ్రగ్ అడిక్షన్ కానీ ఎట్లా జరుగుతుందో, అంటే మనకు తెలియకుండానే మనం ఆ ఊపిలోకి ఇరుక్కుపోతాం. కాబట్టి ఏ విధంగా వస్తుందో గమనించాల్సిన అవసరం ఉంది. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న పిల్లలుగా మీరేమనుకుంటుంటే మన దాకా ఎందుకు వస్తుందిలే, మనకెందుకు వస్తుందిలే, మనం పోలే అనుకుంటాం. కానీ మనం ఎట్లా బొంత కొట్టించాలో, బహుళ జాతి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, వీటి వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు, వీటి వెనకాల పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు ఉంటారు. వాళ్ళు ఎవరిని ఎట్లా మోసం చేయాలో అవన్నీ యాంగిల్స్ లో సెట్ చేసి పెడతారు. ఫ్రీగా ఇస్తారు, కొన్ని రోజుల వరకు ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత ఈ కొనుక్కునే సౌకర్యం, అంటే మనం దానికి హ్యాబిట్యూడ్ అయిన తర్వాత అవసరమైతే మన ఆస్తిని, మన మనసుని, మన శరీరాన్ని కూడా దానికి ఇచ్చేయాల్సినంత అడిక్ట్ చేసి ఆ ఊపిలోకి దింపడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఒక్కరే జాగ్రత్తగా ఉంటే కాదు. ఇప్పుడు మనకు స్కూల్లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు రాజకుమార్ గారు వచ్చిండ్రు, వారు చెప్పిండ్రు కాబట్టి, రేడియోలో టీవీలో వింటున్నాం కాబట్టి డ్రగ్ అంటే ఏంది, ఎలా అడిక్షన్ అవుతుంది, దానికి ఎట్లా బానిసలు అవుతారు అని తెలుస్తుంది. మరి మన తోటి పిల్లలు, అన్నలు గాని అక్కలు గాని ఎవరైతే అవుట్ ఆఫ్ ద స్కూల్లో ఉన్నారో, ఇప్పుడు కాలేజీ మానేసిన వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళు, చేలల్లో పనిచేసుకునే వాళ్ళకు ఈ విషయాల మీద అవగాహన ఉండదు. ఒకటి అవగాహన ఉండకపోవడం, అవగాహన జరిగిన ఒకవేళ హ్యాబిట్యూడ్ అయి ఉన్నా, ఆల్రెడీ హ్యాబిట్యూడ్ అయింది అనుకోండి, దాని నుంచి తిరిగి లాగని స్థితిలోకి ఉంటారు. కాబట్టి మన సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగానే ఉన్నాం కదా, ఇక తీసుకోమని మనం అనుకున్నాం అనుకోండి, వద్దు బ్రో అన్నాం, డ్రగ్ వద్దు బ్రో అన్నాం,
మరి మనం అనుకోవాలే కాదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అనుకున్నప్పుడే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది. ఒకవేళ వాళ్ళకి అలవాటు ఉందనుకోండి, ఎప్పుడో అది మన ఇంటి తలుపు కొడుతుంది. మన పక్కన మన ఊర్లో ఎవరన్నా డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఉన్నా, డ్రగ్స్ తినే వాళ్ళు ఉన్నా, అలాంటి వ్యాపకాల్లో ఉన్నా అది ఎప్పుడో మన డోర్ కొడుతుంది. కాబట్టి వాళ్ళు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. నాకెందుకులే అని అనుకోకండి. అలాంటిది ఏదైనా ఉంటే మాకు కానీ 108 కానీ సమాచారం ఇచ్చి మన డ్రగ్స్ రహిత గ్రామంగా మనం చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.